అందరికీ జై బాబా అండి. సో ఇవాళ కూడా నేను బయటే ఉన్నాను కాబట్టి ఈ వారం కూడా నేను పుస్తక పఠనం కంటిన్యూ చేయట్లేదు. అయితే బాబా యొక్క అద్భుతమైన ఒక అంశం అన్నమాట. అంటే దీంట్లో ఇది 1963లో జరిగింది. మే మాసంలో మే 1వ తారీఖు నాడు జరిగిందన్నమాట. నానా ఖేర్ వాళ్ళ తమ్ముడైన వీను ఖేర్ అనే ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్ అన్నమాట. ఆయన అమరావతిలో ఉండేవాడు. ఆయన నుండి బాబా దగ్గరికి వచ్చాడు గురుప్రసాద్‌కి ఆయన. గురుప్రసాద్‌కి వచ్చినప్పుడు గురుప్రసాద్‌లో ఫిరోజ్ గారు చెప్తున్నాడు, ఇతను నానా ఖేర్ వాళ్ళ తమ్ముడు ఈయన. ఆయన ఏం చేశాడంటే, బాబా ఈ ఈ ఆయన నీ యొక్క ఉన్నతోన్నత స్థితి గురించి ఆయన శాస్త్రీయ తర్కంతో, అంటే సైంటిఫిక్ రీజనింగ్‌తో, శాస్త్రీయ తర్కంతో నీ ఉన్నతోన్నత స్థితి గురించి చెప్పారు అని చెప్పేసి అన్నాడన్నమాట ఆయన, ఫిరోజ్ గారు. అనేసరికి బాబా ఏం చెప్పావో చెప్పమన్నారు. సరే నువ్వు ఏదైతే చెప్పావో నాకు రేపు చెప్పు ఒకసారి, నువ్వేంటేంటి చెప్పావన్నారు. అయితే ఈ యొక్క ఏదైతే డిస్కషన్ జరిగిందో అక్కడ దాకా ఏదైతే ఈ యొక్క దాని పేరేంటంటే ఆ మాటలు ఏవైతే బాబా మధ్యన ఈ విను ఖేర్ మధ్యన, ఆ తర్వాత మిగతా మండలి సభ్యుల మధ్యన, అంటే ఈ రుచే అతను ఎక్కువగా మాట్లాడింది. వాళ్ళ మధ్య జరిగిన ఆ డిస్కషన్ ఏదైతే ఉందో, అంటే ఆ చర్చ ఏదైతే ఉందో, ఆ చర్చ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని బయటికి తీసినట్టయిందనమాట ఆ చర్చ. అలా అంటే మరి ఆ అవతార పురుషుడు ఈ విధంగానే మనకి తెలియజేస్తూ ఉంటాడనమాట ఆయన. ఆయనేమి మనకి దాన్నేమిటంటే ఏదో స్పెషల్‌గా ఒక సభ పెట్టి మనకన్నీ చెప్పడం ఏం లేదు. ఆయన ఈ విధంగానే తెలియజేస్తూ ఉంటారు అంతా కూడా ఈ విధంగా. సో దాంట్లో ఆయనే చెప్తున్నారనమాట. ఆయన బాబా విషయం ఆ అక్కడ జరిగిన చర్చలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక ఈ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ ఆయన తన యొక్క శాస్త్రీయమైన భాషలో, పరిభాషలో ఆయన ఏ విధంగా ఆయనతో మాట్లాడుతున్నారనమాట బాబా. అంటే బాబా ఏదో మామూలుగా మాట్లాడట్లేదు. బాబా ఒక భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌తో మాట్లాడుతున్నారు. అదేమో దేని గురించి మాట్లాడుతున్నారు? శాస్త్రానికి కన్నా శాస్త్రానికి అతీతమైనది, తత్వానికి అతీతమైంది, మనసుకి అతీతమైన దాని మీద మాట్లాడుతున్నారు. బాబా మొట్టమొదటిగా ఈ విధంగా స్టార్ట్ చేశారనమాట. అంటే సృష్టి యొక్క మూలము అంతా కూడా గ్యాస్ అన్నారనమాట బాబా. గ్యాస్ అంటే వాయువు అన్నమాట. సృష్టికి మూలమైనది ఆ యొక్క వాయువు. ఆ వాయువు అంతా కూడా, ఆ వాయువులో కూడా ఏమీ లేదు, అంతా శూన్యమే. వాయువులో ఉన్నది కూడా శూన్యమే అన్నారు. అంటే బాబా ఏదో మీకు శాస్త్రీయమైన ఒక సూత్రాన్ని ఇవ్వట్లేదు. ఆయన గ్యాస్ అనే దాన్ని చెప్తున్నారన్నమాట. అంటే సృష్టిలో ఏ విధంగా ఏర్పడింది, వాయువు అనేది ఏర్పడింది. ఆ వాయువులో ఉన్నది కూడా మనకి అంతా కూడా శూన్యమే అని చెప్పేసి అంటున్నారనమాట. ముఖ్యంగా బాబా దీని గురించి ఏం చెప్తారంటే, ఆయన ప్రధాన అంశం ఏం చెప్తారంటే దీంట్లో, మనకి సృష్టి చాలా ఘనంగా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మనం విపులంగా పరిశీలించినప్పుడు దానికి శాశ్వతమైన వాస్తవత్వం లేదనమాట. అంటే యథార్థత లేదు సృష్టికి. కాబట్టి ఆ సృష్టి శాశ్వతంగా అది యథార్థం కాదుట. కారణం, సృష్టి భగవంతుడి యొక్క ఛాయగా బాబా ఎప్పుడూ అభివర్ణిస్తూ ఉంటారు. భగవంతుడి ఛాయ. సృష్టి అనేది భగవంతుడి యొక్క ఛాయ. సో కాబట్టి భగవంతుడు సత్యమైతే ఆయన ఛాయ ఏమవుతుంది? ఆయన బ ఆయన భగవంతుడు సత్యమైతే ఆయన ఛాయ సృష్టి అవుతుందన్నమాట. అంటే భగవంతుడు అతీతుడు. అనంతుడు. సృష్టి కూడా అనంతమే మరి. అంటే ఇవన్నీ కూడా బాబా ఒకదానికొకటి చూడండి. అంటే లాజిక్ ఎక్కడ బ్రేక్ అవ్వదు. బాబా చెప్తున్నప్పుడు ఎక్కడ లాజిక్ బ్రేక్ అవ్వదు. కానీ అతీతమైన ఆ విశ్వరహస్యాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. అంటే దీంట్లో మనకి సృష్టి చాలా ఘనంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ
మనం విపులంగా పరిశీలించినప్పుడు దానికి శాశ్వతమైన వాస్తవం లేదనమాట. కాబట్టి అదంతా శూన్యం అని చెప్పొచ్చు. కానీ ఈ శూన్యం వెనక శాశ్వతమైన స్థితి ఉంది. కారణం అంతే కదా! ఇప్పుడు ఈ సృష్టి శూన్యం అనుకోండి. దాని వెనకాతల శాశ్వతమైన స్థితి ఉంది. ఆ స్థితే భగవత్ స్థితి అని చెప్పేసి అంటారనమాట. అంటే ఏదైతే శూన్యం ఉందో అది సర్వంలా కనిపిస్తున్నది. సర్వము కూడా ఆ ఏకత్వంపై ఆధారపడి ఉందిట. ఆ యొక్క భగవంతుడిపై ఆధారపడి ఉంది. అంటే బాబా అంటారన్నమాట. అంటే జనరల్లీ ఇగో ఈ వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఇగో ఈ వ్యక్తికి ముక్కుంది. ఈ వ్యక్తి చాలా తెల్లగా ఉన్నాడు. ఇగో ఇతను మెహర్జీ ఇక్కడున్నాడు అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. ఇది బాబా మాటలన్నమాట. ఈ నానా ఖేర్ ఇతనికి ముక్కు చాలా ఒక విచిత్రంగా ఉంది. నానా ఖేర్ ముక్కు. ఆ మోనా సాకరే చాలా తెల్లగా ఉంది ఆవిడ. మెహర్జీ ఇక్కడున్నాడు. అంటే ఈ వ్యక్తి యొక్క ఉనికి గురించి చెప్తున్నాను. ఈ వస్తువు యొక్క ఉనికి గురించి చెప్తున్నాను. ఈ సంఘటన యొక్క దాని యొక్క అస్తిత్వం, దాని యొక్క సంఘటన జరుగుతుందనే దాని గురించి చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనకి ప్రపంచంలో ఏవైతే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయో మనకంతా కూడా మనకేదో అదంతా యథార్థంగా కనిపిస్తుంటాయన్నమాట ఇవన్నీ కూడా. కానీ వాటికి నిజంగా అవన్నీ శూన్యం. అంటే ఇక్కడ బాబా అంటారు, "ద వరల్డ్ ఈస్ నథింగ్, గాడ్ ఈస్ ఎవ్రీథింగ్" అనే స్టేట్మెంట్ మనకి ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అంటే ఈ ప్రపంచం అంతా శూన్యమే. భగవంతుడు ఒక్కడే సత్యము అనంటే అప్పుడు వినూకేరు ఒక మాట అంటాడాయన. ఆయనేమంటాడంటే, "బాబా మనము ఇప్పుడు మనం ఈ యొక్క శూన్యాన్ని శూన్యంగా మనం అనుభవం చెందితే కానీ మనము అది యథార్థము అంటే మనం యథార్థమనే భావిస్తూ ఉంటాం ఈ శూన్యాన్ని. శూన్యాన్ని శూన్యంగా మనం అనుభవం చెందితే కానీ చెందేంత వరకు మనం దాన్ని యథార్థంగానే భావిస్తూ ఉంటాము. కరెక్టేనా బాబా?" అంటాడనమాట ఆయన. అంటే, అంటే ఒక శూన్యం అంటే ఏమీ లేదు అంతే. ఇప్పుడు మనం గ్యాస్ ఇందాకల శూన్యం అంటున్నారు బాబా. అంటే ఆ యొక్క వాయువుని శూన్యం దాంట్లో ఏం లేదు. మనము ఏం లేదు. మనకిప్పుడు ఏమంటూ ఉంటుందంటే మనం మేధోపరంగా మనం చూస్తూ ఉంటే అందరూ కూడా ఏమిటంతా ఏముంది? అంతా ఏముంది? అంతా కూడా అంతా శూన్యమే అంటాం. అది మేధోపరంగా మన బుద్ధిపరంగా ఈ ప్రపంచం అంతా కూడా భ్రమాన్వితమైనది, మాయాన్వితమైనది అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రత్యక్షమైన అనుభవం వస్తేనే కానీ అంటే యథార్థం యొక్క ప్రత్యక్షమైన అనుభవం కలిగితే కానీ ఈ ప్రపంచం అంతా కూడా మనము అంటే ఇదంతా కూడా నిజమే అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము ఈ యొక్క యథార్థతను మనం శూన్యంగా ఎప్పుడు భావించమన్నమాట ఎప్పుడు కూడా. అందుకనే బాబా ఎప్పుడు కూడా అంటూ ఉంటారు కదా! అనుభవం ఏదైతే ఉందో, అనుభవం ఒక్కటే నిన్ను కన్విన్స్ చేస్తుంది. అంటే అనుభవం ఒక్కటే ఆ అనుభవం ఒక్కటే నీకు నేర్పిస్తుందన్నమాట. అనుభవం నీకు అన్ని దాన్నేమంటారంటే ఆహ్, నిన్ను నిన్ను నమ్మిస్తుందన్నమాట. అనుభవం ఒక్కటే అదే నమ్మకం. యథార్థమైన నమ్మకంట. కారణం నువ్వు నీ అంతట నువ్వు అనుభవపూర్వకంగా నేర్చుకున్నదన్నమాట అది. అనని బాబా ఒక మాట చెప్తారు ఇక్కడ. అంటే కళ. నువ్వు మనం బాబా అంటారనమాట. మనం ఇప్పుడు కళ అనే ఒక ఆ కళని మనం చిన్న ఉదాహరణను తీసుకుందాం. కళ అనే ఒక ఉపమానాన్ని చెప్తాను మీకు. నిజంగా ఈ ఉపమానం చాలా గొప్ప ఉపమానం. మనం ఇంతకుముందు కూడా అనేక సార్లు కళ గురించి చెప్పుకున్నాం. ఏమిటవుతుంది? కళలో ఏమిటవుతూ ఉంటుంది? నువ్వు కలగంటూ ఉంటావు. కలగనేసరికి కలలో బాగా గొప్పవాడిగా, చాలా గొప్పవాడిగా ఉంటావు. ఆ గొప్పవాడిగా నువ్వేంటంటే చాలా ఇంద్రభవనంలో నివసిస్తూ ఉంటావు. నీకు కలిగిన భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటావు. అయితే ఎవరైనా వచ్చి ఆ కలలోంచి నిన్ను మేల్కొల్పితే తప్ప నువ్వేం చేస్తూ ఉంటావంటే, ఆ కలని నువ్వు నిజంగా యథార్థంగానే భావిస్తూ ఉంటావు. అదే విధంగా ఆ కలలో నువ్వు నవ్వుతావు, నువ్వు ఏడుస్తావు, నువ్వు భయపడతావు. సో, మొత్తానికి కలంతా కూడా యథార్థంగా నువ్వు భావిస్తూ ఉంటావు.
సో నువ్వు మేల్కొనేసరికి ఏం జరుగుతుంది? ఆ కల మాయమైపోతూ ఉంటుంది. ఆ కల మాయమైపోయేసరికి నీకు మనకి ఆహా! అయితే అది కల కాదు కదా! ఇది అంతా కూడా నేను ఊహించుకున్నాను గదా! భ్రమ కదా ఇదంతా కూడా అని అర్థమవుతుందనమాట. అంటే ఈ యొక్క విశ్వాత్మకమైన కళ ఈ భ్రమలోంచి, ఈ విశ్వాత్మకమైన భ్రమ అనే కలలోంచి నేను భగవంతుడిని అని మేలుకొలుపనమాట. అందుకనే బాబా మనల్ని మేల్కొల్పడానికొచ్చారు. ఒక్కసారి చూడండి ఎంత అర్థమవుతుందో కరెక్ట్‌గా. మెహర్ బాబా మనం దేనికోసం మేల్కొల్పడానికొచ్చారు? యథార్థం వైపు మేల్కొల్పడానికొచ్చారు. యథార్థము అంటే నువ్వు నీ యొక్క యథార్థ స్థితిని నీకు తెలియజేయడానికి నువ్వు ఈ భ్రమాన్వితమైన విశ్వంలో కలగంటూ ఉన్నావనమాట. దాని నుండి మేల్కొల్పడానికి ఆయన వచ్చారనమాట. అదంతా కూడా. సో, అయితే ఎవరో ఒక ప్రశ్న వేశారు. "బాబా మరి ఇదంతా కూడా శూన్యం, శూన్యం అని అనుకుంటున్నావు గదా! మరి శూన్యమైతే మనం ఎందుకు అన్ని పనులు చేయాలి?" అని అంటున్నారనమాట. అంటే శూన్యమైతే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా శూన్యం. దానికోసం ఎందుకు చేయాలి ఈ పనులన్నీను? ఎందుకు ఇది ఇప్పుడు దానికోసం అంత 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 ఇంపార్టెన్స్ ఎందుకివ్వాలి దానికి? అని చెప్పేసి బాబా అంటారనమాట. అనిన తర్వాత నై నై ఆయన బాబా ఆ మాట ఏమంటారంటే, సో, ఇక్కడ బాబా అన్న ప్రశ్నకి దానికి ఒక ముఖ్యమైన ప్రశ్నలనమాట. అంటే ఒక ముఖ్యమైన ప్రశ్న. నీ చుట్టూ ఉన్నదంతా కూడా కళ అని నువ్వు ఆ కళ అయినప్పుడు, నీ చుట్టూ ఉన్న అంతా కూడా మాయ అయినప్పుడు, నువ్వు ఆ మాయ కోసం ఎందుకు పని చేయాలి? అసలు క్రియ ఎందుకు చేయాలి? అంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా బాబా సమాధానం ఏంటంటే, ఎవరు కూడా ఏం చెయ్యరట. ఎవరు కూడా అందరూ కూడా వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉన్నారు. ఎవడు కూడా ఏం చెయ్యట్లేదు. నిజంగా మాట్లాడితే ఎవడు కూడా ఏమి చెయ్యట్లేదురా బాబు! మీరెవరు కూడా ఏం చెయ్యట్లేదు అని చెప్తున్నారు బాబా ఇక్కడ. అంటే మీరెవ్వరు కూడా మీరేం చెయ్యట్లేదు అని అంటారనమాట బాబా. అంటే దాని అర్థం ఏంటి? నో వన్ డస్ ఎనిథింగ్. ఎవడు కూడా ఏమీ చెయ్యట్లేదు. అంటే అంటే అప్పుడు ఆహ్, అంటే మనకి ఆహ్, బాబా ఒక మాట అంటారనమాట. ఎవరు కూడా ఏమీ చెయ్యట్లేదు. అయితే, అయితే ఈ అహంకారం ఏదైతే ఉందో, అహంకారం అది నేను చేస్తున్నాను. నీ అహం ఉందన్నమాట నీలో. అహం ఏం చేస్తున్నది? నేను చేస్తున్నాననే భావనలో ఉంటున్నది. నేను ఆలోచిస్తున్నాననే భావనలో ఉంటున్నది. నేను ఎంచుకుంటున్నాను. నేను వెళ్తున్నాను. నేను వస్తున్నాను. ఒక నేను అనే ఆ అహం ఏదైతే ఉందో, అహం నేను చేస్తున్నానని అనుకుంటున్నది. కానీ అది చెయ్యట్లేదు సుమా అంటారు. అంటే ఇదంతా కూడా ఒక వ్యక్తిత్వం ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉన్నాడు. ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అతను, అతను చెయ్యట్లేదు పని. ఈ సుబ్రహ్మణ్యం ఈ మాయాన్వితమైన జగత్తులో ఒక భాగం. ఈ మాయాన్వితమైన జగత్తు ఆ అనంతమైన సత్యంలో భాగం అన్నమాట. అనంతమైన సత్యంలో భాగం. సో, ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకమైన వ్యక్తి ఎవడు లేడిక్కడ. ఆ అనంతత మాత్రమే ఉంది. ఇంకా ఆ ప్రత్యేకించి ఈ జీవాత్మలన్నీ కూడా కనిపిస్తున్నా కానీ, ఈ జీవాత్మల అన్నింటి యొక్క మూలము ఆ పరమాత్మే అన్నమాట. ఆ జీవాత్మ అన్నింటికి మూలం ఆ పరమాత్మ. అంతే గదా! సో, దీన్ని ఆయన ఒక మ్యాటర్ అండ్ ఎనర్జీ అనే దాంట్లో బాబా అది అంటే మ్యాటర్ అంటే పదార్థం అన్నమాట. ఎనర్జీ అంటే శక్తి. దాంట్లో ఆ మ్యాటర్ అండ్ ఎనర్జీ అనే దాని గురించి ఐన్‌స్టీన్ సిద్ధాంతం అప్పుడు వీళ్ళు ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్స్ కదా! వాళ్ళందరూ కూడా ఆయన చెప్తున్నాడనమాట. అంటే ఈ మ్యాటరు, ఎనర్జీ 2 అంటే పదార్థము అంటే మ్యాటర్ అంటే పదార్థం. లేకపోతే దేహం అనుకోవచ్చు. ఎనర్జీ అంటే శక్తి. లేకపోతే ఆ జీవశక్తి అనుకోవచ్చు. అంటే ఆ జీవశక్తితో దేహం ఏర్పడింది. దేహంతో జీవశక్తి ఏర్పడుతున్నది. అంటే ఒకదాని నుంచి ఒకటి మనం మార్చుకోవచ్చనమాట. ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ అనేది మనం మార్చుకోవచ్చు కదా! అని చెప్పేసి ఆయన అన్నాడనమాట. ఎవరు 'వీను ఖేర్'.
అన్న వెంటనే అప్పుడు బాబా ఒక మాట అంటారు. నేను నవంబర్ నెల 1962, ఇది 63 మే కదా ఇది. 62 మనం ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో 4 జర్నీస్ అనే దాని గురించి నేను చెప్పాను. ఈ జర్నీలేంటయ్యా? నీవన్నీ కూడా ఆ యొక్క ఆంతర్ముఖమైన జర్నీలు. అంతర్ ప్రయాణాలు అవన్నీ కూడా. కానీ బాహ్య ప్రయాణాలు కూడా ఉన్నాయి సుమా. సో, ఈ యొక్క సృష్టి ఆ యొక్క వాయువు మీద ఆధారపడింది. ఆ వాయువు శూన్యం. మొత్తం అంతా శూన్యమే. కానీ ఈ యొక్క అంతర్ముఖ ప్రయాణానికి, ఈ యొక్క బాహ్య ప్రయాణానికి మధ్యనున్న కూడలి ఏదైతే ఉంటుందో, ఆ కూడలే నీ మనస్సు అన్నారు బాబా. ఇది అంత సులువుగా అర్థం చేసుకోవడం కష్టం అండి. ఎందుకంటే బాబా చెప్పిన పాయింట్ చాలా అంటే చాలా సూక్ష్మమైనది. చాలా చాలా దాన్ని సూక్ష్మంతో పాటు ఆధ్యాత్మిక రహస్యాన్ని కలిగి ఉందన్నమాట. దీంట్లో మనం బాబా చెప్పిన దాన్ని ఒకసారి చదువుదాం. అంటే బాబా ఈ విధంగా చెప్తున్నారన్నమాట. దాంట్లో ఆయన ఆ యొక్క శాస్త్రీయమైన విషయాల గురించి ఆయన పట్టించుకోకుండా, మీరు దేహం అంటారా, శరీరం అంటారా, పదార్థం అంటారా, శక్తి అంటారా, ఈ యొక్క అణువులంటారా, పరమాణువులంటారా, ఈ యొక్క విశ్వాలంటారా, మీరేమైనా అనండి. సో, అవన్నీ కూడా ఆహ్, అవన్నీ కూడా all belong to the realm of manifestation and therefore are nothing compared to reality అంటారు బాబా. అంటే అవి వ్యక్తీకరణ చెందేయి కాబట్టి, అంటే ఆ శూన్యం నుంచి వ్యక్తీకరణ చెందేయి కాబట్టి మనకి అవి కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు బాబా ఒక మాట అన్నారు. ఈ విశ్వాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. అంటే విశ్వాలు విస్తరిస్తూ ఉంటాయట విశ్వములన్నీ కూడా. విశ్వములన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయట. అంటే ఏ విధంగా అనే దానికి కూడా బాబా దానికి చెప్పారు. అంటే మీరు నడిచి వెళ్తూ ఉంటారు. సూర్యకాంతిలో ఎండలో నడిచి వెళ్తూ ఉంటారు. ఆ యొక్క సూర్యుడి యొక్క స్థితి ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మీ నీడ చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అంతే గదా! ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క నీడ అది మీ యొక్క ఛాయని అంటే మీ యొక్క సూర్యుడి యొక్క వెలుగు మీ యొక్క నీడని అది అంటే పెరుగుతూ ఉంటుంది. దానివల్ల సూర్యుడి యొక్క వెలుగు వల్ల మీ నీడ పెరుగుతూ ఉంటుంది. అంటే నీరెండ పొద్దున్న అయిందనుకోండి, మీ యొక్క షాడో చాలా పెద్దగా ఉంటుంది. సాయంత్రం అయిందనుకోండి, మీ షాడో చాలా చిన్నగా ఉంటది. అంటే దీన్ని బట్టి ఆ సూర్యుడి యొక్క వెలుగును బట్టి మీ ఛాయ ఉంటుంది. అదే విధముగా ఈ యొక్క విశ్వములు కూడా అవి విస్తరిస్తూ ఉంటాయి. కొంచెం తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. విస్తరిస్తూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి సుమా అన్నారన్నమాట బాబా. అంటే సుమారుగా ఆయన అన్నారన్నమాట. వాళ్ళు మీకిప్పుడు ఉదాహరణకి మీరొక్కసారి ఆకాశంలో చూసారు. ఆకాశంలో చూసిన వెంటనే మీకేం కనిపిస్తాయి? రాత్రిపూట మొత్తం అన్ని నక్షత్రాలు కనిపిస్తాయి. నిజానికి అవన్నీ నక్షత్రాలా? కాదు. అవన్నీ కూడా సూర్యుళ్ళన్నమాట. ఎన్ని సూర్యుళ్ళున్నాయి? లెక్క కట్టలేనన్ని సూర్యుళ్ళున్నాయి మీకు. అయితే అంతే కదా! మీకు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? ఆ నక్షత్రాలన్నీ కూడా మండే గోళాలే అవన్నీ కూడా. ఎక్కడో దూరంగా ఉన్నాయి. మీకు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మీకు మిణుకుమంటూ కనిపిస్తున్నాయి. లేకపోతే అవన్నీ నక్షత్రాలన్నీ సూర్యుడులే అని చెప్తూ బాబా అంటారు. మీకు ఇంకొక విషయం చెప్తాను. వాళ్ళు మానవ జాతి మానవుడు నివాసంగా చేసుకున్న భూములు, ప్రపంచాలు 18,000 ప్రపంచాలున్నాయట. వాటన్నింటిలో కూడా మానవుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు చెప్పాను మెహరాబాద్‌లో ఇరూజ్‌కి, ఫ్రాన్సిస్‌కి వాళ్ళకి చెప్పాను. ఈ సైంటిస్ట్‌లందరూ కూడా నేను చెప్పిన వాటికి ఏదో రోజు నేను చెప్పిన వాటికి అంగీకరించి తీరవలసిందే అని చెప్పేసి బాబా అన్నారు. సో ఇన్ని 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 రకాలైన ఇంత పెద్ద సృష్టి ఉంది. ఈ సృష్టినంతటిని నువ్వు తెలుసుకోవడం అంటే ఈ సృష్టిని తెలుసుకోవడం, ఏదైతే భగవంతుడు సృష్టించిన దానిని నువ్వు తెలుసుకోవడం ఎలాగుందంటే అది పరిమితమైన మనస్సు నీది. ఈ సృష్టి అపరిమితమైనది.
అంటే పరిమితమైన మనస్సుతో అపరిమితమైన విషయాన్ని గ్రహించడం వంటిది అంటారనమాట. అంటే నువ్వు ఏదైతే నీ మనస్సుకి ఆవలనున్న విషయాన్ని నువ్వు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావో, నీ మనసు కన్నా చాలా పెద్దదనమాట ఆ విషయం. నీ మనస్సుకి అందనిది. ముఖ్యంగా నీ మనస్సుకి అందనిది అంటున్నారు బాబా. ఈ మనస్సు, ఈ నీ యొక్క మనస్సు ఇదంతా కూడా ఈ మనస్సుకి అందని విషయాలు నువ్వు మనస్సుతో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విశ్వాలన్నీ కూడా ఈ యొక్క విశ్వములన్నీ, ఈ శాస్త్రజ్ఞులు చెప్తున్న ఈ విశ్వములన్నీ కూడా ఇవి మనకు అంత అద్భుతంగా కనిపిస్తున్నాయి కానీ నిజానికి వాటిలో శూన్యం మాత్రమే అని చెప్పేసి అంటారనమాట. బాబా అంటారు. అయితే ఈ మనస్సు ఈ మనస్సుకి ఒకవైపు ఏమిటన్నాం ఇందాకలా అంతర్ముఖ ప్రయాణం, ఒకవైపు బాహ్య ప్రయాణం, బయట వైపు ప్రయాణం. అంటే ఈ మనస్సు ఒక కూడలి లాంటిదిట. అంటే అంటే కూడలి దేనికోసం? అంతర్ముఖ ప్రయాణానికి, బాహ్య ప్రయాణానికి. కూడలి అంటే జంక్షన్ అన్నమాట. అంటే మనస్సు ఇక్కడ బాబా చెప్తున్నారు యథార్థానికి, అంటే ఇక్కడ దానికి ఏంటంటే అంతర్ముఖ ప్రయాణానికి, బాహ్య ప్రయాణానికి ఒక కూడలి వంటిది ఈ మనస్సు అని చెప్పడానికి అర్థం ఏంటంటే అక్కడ ఏంటంటే ఈ మనస్సు ఆ జంక్షన్ దేనికంటే యథార్థము అంటే రియాలిటీ. ఆ యొక్క మాయ సృష్టికి, క్రియేషన్ అంటే సృష్టికి యథార్థానికి మధ్యలో ఉంది మనస్సు అన్నమాట. మీరు ఒక్కసారి ఊహించుకోండి, మీ మనస్సే లేరు, మీ మనస్సే లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు పలానా ఎక్స్ అనుకుందాం. మీ పేరు పలానా ఎక్స్. ఈ ఎక్స్, నేను వై, నేను జెడ్ అని చెప్పేసి అందరూ కూడా అనేక రకాలుగా తమని తాము ఊహించుకుంటూ ఉంటారు. నేను చెప్పే విషయం ఇవాళ కొంచెం భారంగా అనిపించవచ్చు. కానీ చాలా కొంచెం కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బాబా చెప్పిన విషయం చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతూ ఉంటుందన్నమాట. అంటే బాబా అన్న విషయం ఏంటంటే యథార్థం ఏదైతే ఉందో, అంటే ఈ మనస్సు అనేదే లేకపోతే మీకు ఆలోచనే ఉండదు. ఆలోచన లేకపోతే మీరు క్రియ ఉండదు. క్రియ అనేదే లేకపోతే మీకు ఈ శరీరం ఇంకా అవసరం లేదు. అంతే కదా! మీ అస్తిత్వమే అవసరం లేదు ఈ మనస్సు లేకపోతే. అంతే, మీరంతసేపు హాయిగా ఈ విశ్వం తాలూకు ఏకత్వంలో ఒకళై మీరు ఆ బ్రహ్మానంద భూతి అనుభవిస్తూ ఉండొచ్చనమాట. అంతే కదా! ఈ మనస్సు వల్లే కదా ఇవన్నీ వస్తున్నాయి. ఈ మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఆలోచన పుట్టిన వెంటనే ఆ ఆలోచన మెల్లిగా అదొక కార్యరూపం దాలుస్తుందనమాట. కార్యరూపం దాల్చిన తర్వాత నీ యొక్క శరీరంతో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం దాన్ని ఆ శరీరంతో ప్రయత్నిస్తూ ఉంటామనమాట. దాన్ని బాగు చేయడానికి. ఆ శరీరంతో ఆ మనస్సు యొక్క, అంటే ఆ మనస్సు మనం సరిచేయడానికి అంటే ఈ శరీరంతో మనం అనుకున్న పనిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంతే కదా! మొత్తం అంతా కూడా అదే జరుగుతున్నారు. ఇప్పుడంతా కూడా అదే జరుగుతున్నది మనకి. అయితే అంటే ఇక్కడ బాబా మనస్సుని డిఫైన్ చేయడం, వాట్ ఈస్ ద డెఫినేషన్? బాబా ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, మనస్సు అనే దానికి ఇట్ ఈస్ ద జంక్షన్ బిట్వీన్ ఇన్నర్ అండ్ ఔటర్. ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను వినండి. మైండ్ ఇస్ ద జంక్షన్ బిట్వీన్ ఇన్నర్ అండ్ ఔటర్. అంతరానికి బాహ్యానికి మధ్యనున్న కూడలి ఈ యొక్క మనస్సు. అంటే నీ యొక్క అంతరానికి, నీ యొక్క బాహ్యానికి, ఈ రెండిటికి మధ్యనున్న కూడలిట ఈ మనస్సు. బిట్వీన్ రియాలిటీ అండ్ ఇట్స్ షాడో. యథార్థానికి మరియు ఆ యథార్థం యొక్క ఛాయకి, అది ఆ రెండిటికి మధ్యనున్న కూడలి ఈ మనస్సు అని చెప్పేసి బాబా చెప్తూ ఉన్నారనమాట. ఈ యథార్థానికి ఆ ఆ అంటే ఎంత కరెక్ట్ గా చూడండి, మనస్సుకి చాలా సులభమైన డెఫినేషన్ ఇస్తున్నారు ఇక్కడ. అంటే యథార్థము, బాహ్యము. అంటే నువ్వు ఏదైతే బాహ్యంగా ఉంటుంది, బాహ్యానికి అవతల ఉన్నది మనస్సు, అంతరానికి యువతలో ఉన్నది మనస్సు. అంటే నువ్వు మనస్సు ఎప్పుడైతే పోతుందో యథార్థం ఈ మధ్యలో ఇప్పుడు కూడలి అంటే అర్థం ఏంటి? జంక్షన్ అన్నమాట. 4 రోడ్స్ జంక్షన్.
4 రోడ్లకి అంటే 4 రోడ్లు ఉన్నాయి. ఒక జంక్షన్‌లో మీరు యువతల వైపు మీరున్నారు. యువతల వైపంతా మాయ ఉంది. అవతల వైపంతా సత్యం ఉంది. ఈ మధ్యలో ఉన్న ఆ పోలీస్ చౌకీ ఏదైతే ఉంటుందో అదే మనస్సు అనుకుందాం. నేను జస్ట్ ఉపమానం చెప్తున్నాను. అదే మనస్సు అనుకుందాం. మీరేం చేశారంటే యువతల వైపు మాయలోంచి పడిపోతూ ఈ మాయలో ఉంటారు. ఈ మాయలో సిగ్నల్ పడింది, ట్రాఫిక్ సిగ్నల్ పడింది. పడినంత సేపు ఈ మాయలోనే ఉంటారు. సిగ్నల్ ఎత్తిన తర్వాత కూడా మీరు కదలకుండా ఈ మాయలో ఉంటే మాయలోనే ఉండిపోతారు. కానీ ఆ సత్యం వైపు వెళ్ళలేరు. సత్యం వైపు మీరు వెళ్ళలేరు. సత్యము వైపు వెళ్ళిన నాడు మీరేమవుతుందంటే మనస్సుకి దాటి వెళ్ళాలి. అంటే ట్రాఫిక్ ఆ మధ్యలో ఉన్న కూడలిని దాటి అవతల వైపు వెళ్తేనే సత్యం వస్తుంది. అంతే కదా! మీరు అవతల వైపు వెళ్ళినప్పుడు సత్యము వచ్చినప్పుడు మీరు ఏంటవుతుందంటే అక్కడ ఏ సత్యం ఆ సత్యము వైపు అంటే మీరు అప్పటిదాకా మాయలో ఉండి మాయ నుంచి సత్యం వైపు వెళ్తే ఈ మనస్సుకి ఆవల మీరు చేరినట్టే కదా మరి. అంటే మనస్సుకి ఆవల వెళ్ళినట్టే కదా. అంటే మనస్సుకి యువతల వైపు మన యొక్క బాహ్య ప్రయాణం ఉంటుంది. మనస్సుకి ఆవల ఆ అంతర్ముఖ ప్రయాణం ఉంటుంది. అంతర్ముఖంగా అటువైపు ఉంటుందన్నమాట. అంటే యువతల వైపంతా సృష్టి, అవతల వైపంతా భగవంతుడు. సృష్టికి భగవంతుడికి మధ్యన ఉన్న వారధే ఈ మనస్సు, మన మనస్సు అన్నమాట. ఈ మనస్సుని తీసేసామనుకోండి మనకి మనస్సే పోయింది. ఇఫ్ మైండ్ ఈజ్ ఎన్హిలేటెడ్, ఈ మనస్సు నాశనం అయితే మనోనాశ అయిపోయింది అనుకోండి. అప్పుడేమవుతుంది? అవతల వైపు ఉన్న భగవంతుడు, యువతల వైపు ఉన్న సృష్టి మొత్తం అంతా ఏకమైపోతాయి. అంతే కదా! మొత్తం అంతా యథార్థం యొక్క ఛాయ 2 కలిసిపోతాయి. రెండు భగవంతుడుగానే మీకు భావిస్తూ ఉంటారు. ఆ యథార్థమే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకేం కనిపించదన్నమాట. కారణం మీరు మనస్సును దాటిపోయారు. ఎప్పుడైతే మనస్సును దాటిపోయారో మీకంతా కూడా యథార్థంగానే కనిపిస్తుందన్నమాట. అని బాబా ఒక ప్రశ్న వేస్తారు. ఏమయ్యా! నీకు ఈ గదిలో ఉన్నవన్నీ కనిపిస్తున్నాయా? అని అడుగుతారన్నమాట. ఆ! బాబా కనిపిస్తున్నాయి. అయితే నాకు చెప్పు, ఎవరు చూస్తున్నారు? నువ్వు చూస్తున్నావా? నీ మనసు చూస్తుందా? అని అన్నారన్నమాట. అంటే చూడండి, చూసేదెవరు అది? అంటే ఈ రుచి చెప్తాడప్పుడు సమాధానం. బాబా ఎప్పుడు చెప్పేవారు మాకు. ఈ మనస్సు చూస్తూ ఉంటుందట. అయితే అంటే చూడడము, చూడకపోవడము, తినడము, తినకపోవడము, మాట్లాడడము, మాట్లాడకపోవడము, నిద్రపోవడము, మేల్కొల్పడం ఇవన్నీ కూడా ఈ మనసు చేస్తూ ఉంటుందట అవన్నీ కూడా. అయితే అని ఈరోజు చెప్తాడనమాట. ఆ మనసు గురించి బాబా చెప్పిన విషయం గురించి ఇరుచి గారు చెప్తారు. అక్కడున్న ఇరుచి గారు చెప్తే బాబా అప్పుడు ఈ విధంగా బాబా అంటున్నారనమాట. సో నువ్వు చూడవు అదక్కడ. యూ ఆర్ ద వన్ హూ డస్ నాట్ సీ ఎనీథింగ్ బట్ ఓన్లీ ఎగ్జిస్ట్. నువ్వు అంటే నువ్వు పలానా వ్యక్తిగా, నువ్వు ఒక జీవాత్మగా నువ్వు దాన్ని చూడవు. నీ యొక్క చైతన్యం, నువ్వు అస్తిత్వం, నేను నీలో ఉన్న అస్తిత్వం చూస్తూ ఉంటుందిట దాన్ని. అంటే అంటే నువ్వు ఎప్పుడైతే నీ మనసుతో నిన్ను నువ్వు గుర్తెరుగుతావో, అంటే నేను ఫలానా అని అంటే నీ మనస్సు నిన్ను పరిమితం చేసేస్తున్నారు. నేను సుబ్రహ్మణ్యం అని అన్నాను అనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే నా మనస్సు ఏం చెప్తున్నది? ఈ శరీరం సుబ్రహ్మణ్యానిది, ఈ కళ్ళు సుబ్రహ్మణ్యానివి, ఈ చేతులు సుబ్రహ్మణ్యానివి. అంటే నన్ను పరిమితం చేసేసిందన్నమాట. పూర్తిగా ఈ శరీరానికి, ఈ బాహ్యమైన దానికి నా మనస్సు నన్ను పరిమితం చేసేసింది. దీన్ని ఆవల నన్ను చూడనివ్వట్లేదు. అయితే నా యొక్క అస్తిత్వం ఏంటంటే, నా నిజమైన అస్తిత్వం నేను ఎవరు అనంటే, నువ్వు భగవంతుడివి, ఎరుకలేని భగవంతుడివి. నీకు తెలీదు. నువ్వు చైతన్యపూర్వకంగా నువ్వు భగవంతుడివని నీకు తెలీదు. ఆ ఎరుక కోసం, ఆ ఎరుక నీకు కలిగించడం కోసం, నిన్ను మేల్కొల్పడానికి మెహర్ బాబా అరుదించాడు అని మనకి తెలీదు అప్పటిదాకా. మనం ఎప్పుడైతే ఈ మనస్సుని దాటుతామో, ఆ అంతర్ముఖంగా మనం వెళ్తామో, ఆ రోజు మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ రోజు తెలుస్తూ ఉంటుందట. సో మీ మనస్సుతో మిమ్మల్ని మీరు గుర్తెరిగితే నువ్వొక వ్యక్తివి. నేను ఈ మనస్సుని కాదు,
నేను ఇది కాదు అంటే నేతి నేతి అని అంటాం కదా. వేదాలు ఏం చెప్తే నేను ఇది కాదు, నేను అది కాదు, నేతి నేతి వేద పుకారే అంటాం. అంటే ఇది కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అంటే ఆ విధంగా ఏదైతే ఏదైతే నే నువ్వు నేను నేను ఈ మనస్సుని కాదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు అనంతుడివయ్యా, నువ్వు అనంతుడు అంటారు. అంటూ బాబా ఏమంటారంటే, సో బాబా అవునయ్యా, నువ్వు ఆ శాస్త్రీయమైన తర్కంతో అవతల వాళ్ళని నమ్మించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? భగవంతుడు ఉన్నాడని ప్రూవ్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అది చాలా తప్పు నువ్వు చేసేది. బాబా అనేసారనమాట ఆ మాట. నువ్వు శాస్త్రీయమైన తర్కంతో భగవంతుడు ఉన్నాడని నువ్వు రుజువు చేయడం చాలా తప్పు సుమా అనంటే, బాబా మొత్తం ఈ ప్రజలందరూ కూడా అందరూ తర్కాన్నే నమ్ముతారు. నేను కరెక్ట్‌గా లాజికల్‌గా చెప్తేనే వాళ్ళు నమ్ముతారు. లేకపోతే నమ్మరు అని అంటాడనమాట. అంటే సో, అప్పుడు బాబా అంటారు, "ఏమయ్యా! నిన్ను అదే అది ఏదైతే చచ్చిపోతుందో దానిని ఆహారంగా ఎందుకివ్వడం వాళ్ళకి? అంటే చనిపోయిన దాన్ని ఆహారంగా ఎందుకివ్వడం? శుభ్రంగా మంచి దాన్ని ఆహారంగా ఇయ్యి." ఆ తర్కము ఏదో మేధస్సు తర్కం దేని వల్లొచ్చిందండి మీకు? తర్కం బుద్ధి వల్ల ఏర్పడుతుంది. ఇంటలెక్ట్ వల్ల తర్కం వస్తుంది. ఆ తర్కం ఏదో ఒక రోజు అది చచ్చిపోవాల్సిందే ఆ తర్కం. అటువంటి తర్కం వల్ల వచ్చిన ఏదైతే భగవంతుడున్నాడని చెప్పడం అని ఏదైతే ఉందో అదంతా కూడా వట్టి మాటట. వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు అంటే అప్పుడు బాబా అన్నారన్నమాట. వాళ్ళకి నువ్వేం చెప్తావు అనే విషయం నేను చెప్తాను విను. నువ్వు ఏం చెప్పాలంటే, వాళ్ళు అప్పటిదాకా ఏదైతే నేర్చుకున్నారో అంటే వాళ్ళిప్పటిదాకా ఏం నేర్చుకున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళిప్పటిదాకా ఏదైతే నేర్చుకున్నారో అంటే వాళ్ళిప్పటిదాకా వాళ్ళంతా తెలుసుకున్నది, ఆ తెలుసుకున్న దాన్ని విడిచిపెట్టడమేట. అంటే తెలుసుకున్న దాన్ని విడిచిపెట్టడం. అంటే నువ్వు జ్ఞానం సంపాదించావు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విశ్వం యొక్క రహస్యం నేర్చుకుందామని నేనేం చేశానంటే ఒక శాస్త్రజ్ఞుడినయ్యాను. అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే, నేను నేర్చుకున్న దాన్ని నేను ఇప్పటిదాకా నేనేదైతే కరెక్ట్ అని అనుకుంటున్న దాన్నంతా వదిలిపెట్టడమే ఇప్పుడు నేను చేయాల్సిన అసలైన కార్యం అన్నమాట. అదే ఆధ్యాత్మికత. అందుకనే బాబా ఆధ్యాత్మికతని ఓ విధంగా అన్నారు. టు అన్‌లర్న్ వాట్ యూ హావ్ లెర్న్‌డ్ అన్నారు. అంటే నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని విడిచిపెట్టడమే అని అంటారన్నమాట. అంతే కదా! నువ్వు ఇప్పటిదాకా నేను శాస్త్రాలన్నీ నేర్చుకున్నావు. వాటన్నిటిని వదిలేయాలి. మేధస్సు వల్ల నీకు ఉపయోగం లేదు. సో ఇదంతా కూడా భగవంతుడు నీ చేత ఆడిస్తున్నాడు. అంటే నువ్వు ఆ నువ్వేంటంటే ఆ భగవంతుడిలో భాగం. కానీ నేను అనే భావం ఏదైతే ఉందో ఆ ఆ భగవంతుడి నుంచి ఈ యొక్క పరిమితమైన భావం నిన్ను దూరం చేసింది సుమా అని అంటారనమాట. అందుకనే బాబా ఇక్కడ ఇవాళ చెప్పిన మనకి ఈ విషయాల్లో మనం ఈ 2 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మనస్సనేది ఒక కూడలి వంటిది. దేనికి కూడలి? బాహ్యానికి, అంతరానికి ఆ రెండిటికి మధ్యన కూడలి మనస్సు. అదే విధంగా యథార్థానికి, ఆ యథార్థపు ఛాయకి ఉన్న కూడలి ఆ రెండిటికి మధ్యనున్న కూడలే ఈ మనస్సనమాట. సో, ఇక్కడ ఈ మనస్సు నీకు ఆహ్, నీ ఏం చేస్తున్నది నీకు? ఇది అనంతతను నీకు చాలా అనంతంగా ఉందనమాట. దాన్ని నీకు పరిమితంగా చూపిస్తున్నది. సో ఏకత్వము బహుళత్వంగా చూపిస్తూ ఉంటుందన్నమాట నీకు. సో, నీకు యథార్థము ఈ సృష్టిగా కనిపిస్తున్నది. సో, ఇప్పుడు నువ్వు ఆ మనస్సుని అంతే గదా! ఇప్పుడు నువ్వు నీ చుట్టూ ఉన్నది యథార్థం అని అనుకుంటున్నావు. కానీ అది నీ చుట్టూ ఉన్నది భ్రమాన్వితమైనదే అంటావు. నీ మనస్సుని నువ్వు ఎప్పుడైతే తీసేసావో, నీ మనస్సు నీకు నేర్పించిన దాన్ని నువ్వు వదిలేసావనుకో, అది వదిలేస్తే నీకు ఈ సృష్టి అనంతమైనదిగా నువ్వు తెలుసుకుంటావు. ఈ మొత్తము అందరిలో ప్రతి జీవాత్మ ఈ పరమాత్మలో భాగంగా నువ్వు గ్రహిస్తావనమాట. సో, అప్పుడు ఈ యొక్క బాహ్యమైన సృష్టి అంతా కూడా భ్రమాన్వితమైనది అని చెప్పేసి అని అనుకుంటావు.
అంటే ఈ సృష్టి, ఈ యథార్థం అనేది వ్యక్తి యథార్థము, సృష్టి ఛాయ. ఆ యొక్క యథార్థం, ఆ యొక్క ఛాయ నీకు కనిపించంగానే నీకు ఆ ఛాయ మాయమైపోగానే నిజంగా నీలో ఉన్న ఆ పరమాత్మ నీలో వెలువడతాడనమాట. నీలో ఆ పరమాత్మ బయటపడతాడు. ఇది బాబా చెప్పిన ఒక్క అద్భుతమైన విషయం. ఇవన్నీ కూడా సైంటిఫిక్ నాలెడ్జ్. అంటే సైన్స్, ఒక సైంటిస్ట్ బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత సైంటిఫిక్‌గా, అంటే శాస్త్రీయంగా, తర్కము లేకుండా, తర్కం అవసరం లేదని చెప్పారు. అంటే మేధోపరమైన బుద్ధి వాడకుండా బాబా ఏం చెప్పారంటే, నువ్వు సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పారు. ఇప్పటిదాకా నువ్వు నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టడమే. అంటే నువ్వు ఇప్పటిదాకా వంట పట్టించుకున్న దాన్ని విడిచిపెట్టడం అనే విషయాన్ని బాబా చెప్పారనమాట. చెప్పి ఆ విషయాలన్నీ కూడా మనకి ఎలాగ ఎంత ఎంత ఖచ్చితంగా చూడండి తెలియజేస్తూ, దీంట్లో ఒక హఫీజ్ కోట్ చెప్తారనమాట బాబా. అంటే మీ అందరికి నీకు హఫీజ్ తెలుసా అని అడుగుతారు బాబా. వినుఖేర్ని అడిగితే తెలీదు బాబా అని చెప్తారు. లేదు, హఫీజ్ చాలా గొప్ప పర్షియన్ అతను, కవి అతను. అతనందరూ కవితలు చెప్తూ ఉండేవాడు. ఆయన ఈ ప్రేమ యొక్క స్థితి గురించి ఎంత సూక్ష్మంగా చెప్తాడంటే, ఈ ప్రేమ ఎప్పటికీ కూడా, ఈ ప్రేమని మనం మనస్సుతో చేరలేంట. అంటే ప్రేమని పొందడానికి మనకు మనస్సు ఉండకూడదనమాట. అదే అంటే అంటే దాని అర్థం ఏంటి మనస్సు ఉండకూడదంటే? నువ్వు మనసుతో ఆ భగవంతుడిని చేరడానికి నీకు ప్రేమ కావాలి. సో, భగవంతుడిని చేరడానికి నీకు మనసు ఉండకూడదు. అంటే ప్రేమ ఉండాలి కాబట్టి ప్రేమతో నీవు ప్రేమ ఉంటే మనసు ఉంటే ప్రేమ ఉండదనమాట నీకక్కడ. నువ్వు భగవంతుడిని చేరలేవు నువ్వు. మనసు మనసు ఉంటే. సో, కాబట్టి నీకు భగవంతుడు కావాలంటే మేధోపరంగా కాదు. నువ్వు ప్రేమతోనే వెళ్ళాలి. ఈ మనస్సు నీకు విశ్లేషిస్తూ ఉంటుంది. కానీ ప్రేమ నిన్ను దాంతో ఏకీకృతం చేస్తూ ఉంటుంది. నీకు మనస్సు ఏం చేస్తుంది? మనందరం ఉన్నాం. మనందరిలో ఉంటే పలానా వీళ్ళకి కారుంది. వాళ్ళకి మారుతి ఉంది. సో, వీళ్ళకి లేకపోతే ఒక స్కోడా ఉంది. వాళ్ళకి బెంజ్ కార్ ఉంది. వాళ్ళకి పోర్ష్ ఉంది. అంటే ఇక్కడ నేను నా మనస్సు విశ్లేషిస్తున్నది. మీ యొక్క ఆర్థిక స్థితిగతులనన్నిటినీ, మీ యొక్క సొసైటీలో మీ యొక్క మొత్తం అంతా కూడా నేను నా యొక్క మీ మీ యొక్క కార్ తాలూకు ఏదో ఒక బేస్ తీసుకొని మీరెంత ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఉన్నారు అనే విషయాన్ని విశ్లేషణాత్మకంగా నా మనస్సు చెప్పేస్తున్నదనమాట. అంటే నా మనస్సు ఏం చేస్తున్నది? మనల్ని వినగొడుతున్నది. విశ్లేషిస్తూ వీళ్ళది, వీళ్ళది, వీళ్ళు 1, వీళ్ళు 2, వీళ్ళు 3, వీళ్ళు 4 అని అది విడగొట్టేస్తున్నది. డివైడ్ చేసేస్తున్నది. కానీ ప్రేమ ఏం చేస్తుంది? అరే వాళ్ళందరూ కూడా అందరూ వెళ్తున్నారు. స్కోడాలో ఎళ్ళు, కార్‌లో ఎళ్ళు, ఇప్పుడెక్కడ ఎలాగైనా వెళ్ళి మెహరాబాద్ చేరిపోవాలి. అంతే. అంటే మనం మెహరాబాద్ చేరాలంటే చూడండి, కొంతమంది ఆటోల్లో వస్తారు, కొంతమంది బస్సుల్లో వస్తారు, కొంతమంది ట్రైన్‌లో వస్తారు, కొంతమంది క్యాబుల్లో వస్తారు. మొత్తానికి అందరూ అక్కడికొచ్చిన తర్వాత మనం చేసేది ఆ ప్రేమ, ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయన యొక్క నామస్మరణ చేస్తాం. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే మనందరినీ ఏకీకృతం చేస్తున్నది. ఈ మనస్సు ఏం చేస్తున్నదంటే మనందరినీ విభజిస్తున్నది. సో, ఈ ప్రేమ ఈ విభజనని మొత్తం అంతా కరిగించేస్తుందనమాట. అందుకనే బాబా ఒక మాట అంటారు. అంటే ఈ మజూబ్ ఈ కమీల్ ఉంటాడనమాట. ఆ మజూబ్ ఈ కమీల్ అతను ఏం చేస్తాడంటే, నీకు తింటున్నట్టు కనిపిస్తాడు, నడుస్తున్నట్టు కనిపిస్తాడు, మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు. కానీ యథార్థంగా ఆయనే అనంత శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానము కలవాడనమాట. కానీ ఆయనకి ఆయనకి అవన్నీ ఉన్నాయని ఆయనకి ఎరుక ఉంటుంది. కానీ వాటిని ఆయన ఉపయోగించడనమాట. సో, అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఆయన మజూబ్ ఏ విధంగా ఉంటాడు? ఆయనలో అంత గొప్ప అనంతత ఉన్నా కానీ ఆయనకి తెలియదు ఆ విషయం. ఆ విషయాన్ని బాబా ఎలా తెలియజేస్తారంటే, ఇప్పుడు మీరు నిద్రలో గురక పెడుతూ ఉంటారు. గురక పెడుతూ ఉన్నప్పుడు మీకు తెలీదు. ఆ పక్కవాడికి తెలుస్తుంది గానీ మీకు తెలీదు. ఆ గురక మీకు తెలీదు. సో, మీరు ఎంత గురక పెట్టినా మీకు దాని గురించి తెలీదు. అలాగే
ఆ మజూబు తనలో ఉన్న ఆ యొక్క అనంత స్థితి గురించి అక్కడ తెలీదనమాట. అతనికి తెలీదు. కానీ ఆయన స్థితి, ఆ దివ్యత్వం ఆయనలో నిబిడీకృతమై ఉంది. ఆయనలోనే ఉండిపోయింది. ఆ దివ్యత్వం ఉందనమాట. సో, ఆ మనస్సు మనకి మనకి ఈ యొక్క ఈ చూడడము, లేకపోవడం మనం ఎవరు అంటే ఇందాకల ఒక ప్రశ్న వేశారు. ఎవరు చూస్తున్నారు అనే ప్రశ్నకి ఈ మనస్సు చూస్తున్నది అని చెప్పేసి ఒక జవాబొచ్చిందనమాట. అంటే నువ్వు ఏ రోజైతే ఈ మనోనాష్ ఆ మనస్సుని అనిహిలేట్ పూర్తిగా నాశనం చేస్తావో, ఆ రోజేమవుతుందంటే నీకు ఈ నీకు అనుభూతి కలగజేస్తుంది నీ యొక్క అస్తిత్వానికి అనుభూతి కలగజేసే ఈ మనస్సు పూర్తిగా కరిగిపోయిన తర్వాత నీలో అంతర్ముఖమైన ఆ అంతర్ముఖానికి, బాహ్యానికి, అంతరానికి, బాహ్యానికి మధ్యనున్న ఆ వ్యత్యాసం తొలగిపోయి అంతా కూడా భగవంతుడుగా నీకు గోచరిస్తాడు అని చెప్తారన్నమాట. సో, అప్పుడు బాబా మనకేమంటారంటే ఫైనల్‌గా చెప్తారు. సో, నీకు ఇప్పుడు జ్ఞానం లేకపోవడం అంటే మనకున్న అడ్డంకేంటంటే జ్ఞానం లేకపోవడం కాదు. మనకి ఏం చేసామన్నా మనకున్న అడ్డంకులన్నీ కూడా మనకనేక రకమైన సూత్రాలు, అనేక రకమైన తత్వాలున్నాయి, అనేక రకమైన భావాలున్నాయి. అంటే ఒకడేమో రామానుజం అంటాడు. ఒకతనేమో శంకరాచార్య అంటాడు. ఒకడు మధ్వాచార్య అంటాడు. ఒకడు ఒక్కొక్క ఆచార్య అంటాడు. ప్రతి ఒక్కడు అందరూ గూడా వాళ్ళేమో మహమ్మద్ ప్రవక్త అంటాడు. ఇతనేమో యేసుక్రీస్తు అంటాడు. అంటే అందరూ కూడా ఎవడి మట్టుకు వాడే తమదే కరెక్టు అనే భావనలో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏదైతే నిజమైన ఆధ్యాత్మిక మార్గం ఉందో అది తమదే అనుకుంటూ వాళ్ళేం చేస్తున్నారంటే అజ్ఞానాన్ని పెంపొందించేసుకుంటున్నారనమాట. అంటే ఇది నథింగ్ బట్ మనం ఏదైతే జ్ఞానము అని అనుకుంటున్నామో అదంతా కూడా అజ్ఞానమే. ఆ జ్ఞాన సముపార్జనని మీరేదైతే సంపాదించారో దాన్ని విడిచిపెట్టడమేరా నిజమైన ఆధ్యాత్మికత అంటే అంటారనమాట. బట్ అన్‌లెర్నింగ్ వాట్ హైడ్స్ రియాలిటీ. అంటే నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఇప్పటిదాకా నువ్వదంతా వదిలేయి. అంత అవసరం లేదు నీకు. సో, బాబా ఇక్కడ మనకి ఇంత అద్భుతంగా చెప్పారన్నమాట. ఈ సృష్టి అంతా కూడా ఒక ఛాయ. ఈ మనస్సనేది ఒక కూడలి వంటిది. ఈ ప్రేమనేది ఈ మనస్సుకి ఆవల ఉంది. ఈ మనస్సు ఎప్పుడైతే నువ్వు నాశనం చేస్తావో ఆ యథార్థం ఒక్కటే ఉంటుంది. అది అప్పుడు ఎవరైతే అప్పుడు మనసు ఎప్పుడైతే నాశనమైందో యథార్థం ఒకటే ఉంటుందో అప్పుడు మనకు తెలుస్తుందిట. భగవంతుడు ఒకడే సత్యము, మిగిలిందంతా కూడా భ్రమ, మిథ్య అని చెప్పేసి ఆ రోజు తెలుస్తుంది నీకు. అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అని ఆ రోజు తెలుస్తుందిట. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా, జై బాబా అండి సుబ్రహ్మణ్య గారు. చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. జై బాబా, ధన్యవాదాలు. జై బాబాలు మీకు. జై బాబా అండి. ఆ మౌనావతారిని తలుచుకుంటూ ఒక నిమిషం మౌనం ఉందా అండి? ఎవరు అన్మ్యూట్ చేసుకుంటే వాళ్ళు హారతి పాడవలసిందిగా